ప్రపంచంలోనే అతి పొడవైన టనల్ ఎక్స్ప్రెస్ వేను చైనా నిర్మించింది. మొత్తం 22 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ప్రెస్ వే టనెల్ ఉత్తర, దక్షిణ షిన్జియాంగ్ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించనుంది. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో చైనా ఇంజనీర్లు 5 ఏళ్ల పాటు కష్టపడి ఈ టనెల్ నిర్మాణం పూర్తి చేశారు. చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర, దక్షిణ షిన్జియాంగ్ ను వేరు చేసే తియాన్ షాన్ పర్వత శ్రేణులను తొలచి నిర్మించిన తియాన్ షాన్ షెంగ్లీ టనెల్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. షిన్జియాంగ్ ప్రాంతంలో 22.13 కిలోమీటర్ల పొడవైన తియాన్ షాన్ షెంగ్లీ టనెల్ ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే టనెల్ గా రికార్డ్ సృష్టించింది. దీనివల్ల ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గింది. కఠినమైన వాతావరణంలో 5 ఏళ్ల పాటు శ్రమించి చైనా ఇంజనీర్లు ఈ అద్భుతాన్ని పూర్తి చేశారు. డిసెంబర్ 26వ తేదీన ఈ టన్నెల్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ 2 ప్రపంచ రికార్డులను సృష్టించిందని చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే టనల్ ఒకటి కాగా, రెండవది అత్యంత లోతైన నిలువు షాఫ్ట్. ఎక్స్ప్రెస్ వే టనల్ కోసం నిర్మించిన అత్యంత లోతైన వర్టికల్ షాఫ్ట్ దాదాపు 706 మీటర్లుంటుంది. ఇది షాంఘై టవర్ కంటే ఎత్తైనది కావడం విశేషం.